Good morning, everyone. This is Purushottam, lecturer in mathematics from SRNK Government Degree College, Banswada. Now today we are discuss the topic is dot product and cross product and position vector and definition of the line integral. Generally, what we have to discuss the definition about the dot product and cross product and position vector. Generally, definition and which is related to the problems today we have to discuss now, which is the useful for the vector calculus or semester 6th paper 8 now, all final year students. Then we are what is the calculation? Vector calculus, it is depending on the vectors and also scalars. Vectors means we know for the vector that is it is magnitude and also you have to write the direction also. If it is not direction only, it have the magnitude, it is called the scalars. Now we have to clear brief discussion we have to start now. Now the unit vector, we know the unit vector, any magnitude is 1, it is called the unit vector. It is indicated by mod of a bar is equal to 1, and also if a bar is a unit vector, the form of the unit vector is a bar by mod a bar. Generally, what is the definition of dot product? General గా దీన్ని బిందు లబ్ధం అని చెప్తూ ఉంటాం. బిందు లబ్ధం కావాలి అంటే it can be write in the form of let a bar is equal to a1 a2 a3 and b bar is equal to b1 b2 b3. It is two vectors. Then the dot product it can be write in the form of a dot b is equal to a1 b1 plus a2 b2 plus a3 b3 and it is also denoted by a dot b గా రాస్తూ ఉంటాం. జనరల్ గా దీన్ని బిందు లబ్ధం అని అంటాము. లాస్ట్ క్లాస్ లో మనం కొంత డెఫినేషన్ నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ బిందు లబ్ధంలో ఉన్నటువంటి ప్రమేయం యొక్క సదిశల యొక్క కోణం అనే తీటా అయినట్లయితే కాస్ తీటాని మనము ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ డాట్ ఇంటూ మాడ్ బి బార్గా మనం రాయడం జరుగుతుంది. అంటే ఇన్ ఎనీ యాంగిల్ బిట్వీన్ ఆఫ్ టూ వెక్టార్స్ ఇన్ ద డాట్ ప్రోడక్ట్ అని చెప్తూ ఉంటాము. దెన్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు a1 a2 a3 and also b1 b2 b3. You have to two vectors, then the dot product of a dot b it can be defined in the way of, అంటే జనరల్గా ఇక్కడ తీటాని మనం యాంగిల్ ఆఫ్ టూ వెక్టార్ పొజిషన్స్ దట్ ఈస్ a1 a బార్ b బార్గా ట్రీట్ చేస్తూ ఉంటాము. అట్లాగే డాట్ ప్రోడక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు లేదంటే ప్రాపర్టీస్ చూసినట్లయితే డాట్ ప్రోడక్ట్ సాటిస్ఫైస్ ది కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఆర్ ఎబిలియన్ ప్రాపర్టీ. Whenever the two vectors dot product is 0, then it is obviously one orthogonal to another and also reciprocal also it is satisfied. Second one is also orthogonal to first one అని చెప్తూ ఉంటాం. In particularly every zero vector it can be orthogonal to every vector. In particularly a dot b is equal to 0 or a dot 0 is equal to 0 or 0 dot b is equal to 0 అని మనము ట్రీట్ చేస్తూ ఉంటాము. సిమిలర్లీ డాట్ ప్రోడక్ట్ విచ్ సాటిస్ఫైస్ ది డిస్ట్రిబ్యూషన్ లాస్, ఐదర్ రైట్ డిస్ట్రిబ్యూషన్ లాస్ ఆర్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ లాస్. In particularly they have to treated for that one. Okay, and also they have to unit norms, that is e1 is equal to 100 and e2 is also 010 and e3 is also 001గా మనము ట్రేడ్ చేస్తూ ఉంటాము. సాధారణంగా ఈ బిందు లబ్ధము ఏదైతే ఉందో అది వినిమయ ధర్మాన్ని లేదంటే ఎబిలియన్ ధర్మాన్ని పాటిస్తుంది. అదేవిధంగా ఈ బిందు లబ్ధంలోని ఏవైనా రెండు సదిశాలు ఏవైనా రెండు వెక్టార్స్ యొక్క బిందు లబ్ధం అనే 0 అయినట్లయితే అవి ఒకదానికొకటి ఆర్థోగోనాలిటీని ప్రాపర్టీ ఉంటుంది, అంటే లంబ సదిశాలుగా ఉంటాయి. అంటే ఏకి బి లంబ సదిశ కావచ్చు లేదంటే బికి ఏని లంబ సదిశ అనడం జరుగుతుంది. అట్లాగే 0 అనేది శూన్య మాత్రిక అనేది శూన్య సదిశ అనేది ప్రతిదానికి కూడా ఆర్థోగోనాలిటీని సాటిస్ఫైడ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ బిందు లబ్ధం అనేది విభాగ ధర్మాలైనటువంటి ఎడమ విభాగ ధర్మం కావచ్చు లేదు అంటే కుడి విభాగ ధర్మాన్ని పాటించడం జరుగుతుంది.
ఇక్కడ అదేవిధంగా యూనిట్ వెక్టార్స్ని మామూలుగా 100 కానీ 010 కానీ 001గా మనము ట్రీట్ చేస్తూ చూపిస్తూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనము డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రాస్ ప్రోడక్ట్ అంటే ఇంతకుముందు చెప్పాం మనం. మామూలుగా డిటర్మినెంట్ ఏదైతే ఉందో డిటర్మినెంట్ ఆఫ్ A1 A2 A3 A2 B1 B2 B3 అట్లాగే C1 C2 C3గా ట్రీట్ చేస్తూ మనము రాయడం జరుగుతుంది. దేర్ఫోర్ A1 ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అట్లాగే B ఈజ్ ఈక్వల్ టు B1 B2 B3 అయినట్లయితే క్రాస్ ప్రోడక్ట్ని మనము ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు E1 E2 E3గా చేస్తాము, లేదంటే IJKగా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఎలిమెంట్ కోఆర్డినేట్స్ని తీసుకుంటాము A1 A2 A3 గాను, అట్లాగే సెకండ్ ఎలిమెంట్ కోఆర్డినేట్స్ తీసుకుంటాము, అది B1 B2 B3గా రాయడం జరుగుతుంది. అట్లాగే వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి క్రాస్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి యాంగిల్ని మనము తీటా అనుకున్నట్లయితే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు A బార్ క్రాస్ B బార్ బై మాడ్ A ఇంటూ మాడ్ బిగా ట్రీట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 అండ్ B1 B2 B3 అయినట్లయితే ఇక్కడ ఈ క్రాస్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మనం చూడొచ్చు. క్రాస్ ప్రోడక్ట్ అనేది విచ్ ఈజ్ నాట్ సాటిస్ఫైస్ ద కమ్యుటేటివ్ ప్రాపర్టీ, అంటే వినిమయ ధర్మాన్ని ఏదైతే ఉందో ఎబెలియన్ ధర్మాన్ని ఈ వజ్రలబ్ధం అనేది పాటించదు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే, అంటే ఈ రెండిటి యొక్క క్రాస్ ప్రోడక్ట్ విలువ అనేది 0 అయిన సందర్భంలో ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఒక్కొక్కవేళ అదే ఎలిమెంట్ దానికదే సమాంతరంగా ఉండాలి అనుకుంటే A క్రాస్ A ఈజ్ ఈక్వల్ టు 0గా మనము ట్రీట్ చేస్తూ ఉంటాము. కొన్ని క్రాస్ ప్రోడక్ట్ అనేది కూడా డిస్ట్రిబ్యూటివ్ లాస్ను సాటిస్ఫైడ్ చేస్తుంది. రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా కావచ్చు, లేదు అంటే లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాగా కానీ సాటిస్ఫైడ్ జరుగుతుంది. అట్లాగే వెక్టార్ ట్రయడ్ ఫంక్షన్స్ చూస్తున్నాం, 2 రకాలుగా ఉంటుంది. వెక్టార్ ట్రయాడ్ స్కేలార్ ప్రోడక్ట్ కానీ స్కేలార్ ట్రయాడ్ ప్రోడక్ట్గా చూపిస్తూ ఉంటాం. జనరల్గా దాన్ని డిటర్మినెంట్ ఆఫ్ A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3గా ట్రీట్ చేస్తూ ఉంటాము. అట్లాగే వెక్టార్ ట్రయాడ్ ఫంక్షన్ తీసుకున్నట్లయితే దాన్ని A క్రాస్ B క్రాస్ Cగా ట్రీట్ చేస్తాము. A క్రాస్ B క్రాస్ Cని మామూలుగా మనము A డాట్ C ఇంటూ B మైనస్ A డాట్ B ఇంటూ Cగా ట్రీట్ చేసి మనము సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ ది వెక్టార్ ట్రయడ్ ప్రోడక్ట్ కానీ లేదంటే స్కేలార్ ట్రయడ్ ప్రోడక్ట్ చూస్తుంటాం. అట్లాగే పొజిషన్ వెక్టార్స్ని చెప్తున్నాం. జనరల్గా పొజిషన్ వెక్టార్స్ అనేవి మామూలుగా మనం ఎలా రాస్తామంటే R బార్ ఈజ్ ఈక్వల్ టు X Y Zగా ట్రీట్ చేస్తూ ఉంటాము. X Y Zగా ట్రీట్ చేస్తుంటాం. దీన్నే సింపుల్గా R బార్ ఈజ్ ఈక్వల్ టు XI ప్లస్ YJ ప్లస్ ZKగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాము. దీని యొక్క పరిమాణం మ్యాగ్నిట్యూడ్ని మామూలుగా ఎలా రాస్తామంటే అండర్ రూట్ ఆఫ్ X² ప్లస్ Y² ప్లస్ Z² ట్రీట్ చేస్తూ సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది ఎగ్జిస్టెన్స్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. అంటే దీన్ని మామూలుగా త్రీ డైమెన్షన్ వేలో అయితేనేమో X Y Zగా ట్రీట్ చేస్తాం. X ఫంక్షన్ వచ్చేసి మనకు 1 0 0గా రాస్తాము. అట్లాగే Y ఫంక్షన్ వచ్చేసి 0 1 0గా రాస్తాము. అట్లాగే Z ఫంక్షన్ వచ్చేసి 0 0 1గా ట్రీట్ చేస్తూ మనము సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మామూలుగా పొజిషన్ వెక్టార్ లేదు అంటే స్థాన సదిశగా చెప్పడం జరుగుతుంది. స్థాన సదిశ అనేది వ్యవస్థితం కావాలి అంటే ఈ 3 కోఆర్డినేటర్స్లో నుంచి మనం 3 వాల్యూస్నిగా రాయాల్సి వస్తుంది. X కోఆర్డినేటర్, Y కోఆర్డినేటర్, అట్లాగే Z కోఆర్డినేటర్గా తీసుకుంటాం. R బార్ వచ్చేసి XI ప్లస్ YJ ప్లస్ ZKగా రాస్తున్నాం. మాడ్ R బార్నేమో దీన్ని లెంత్గా ట్రీట్ చేస్తాము, లేదంటే మామూలుగా పరిమాణంగా చెప్తూ ఉంటాం. దీన్ని మాడ్ ఆఫ్ X² ప్లస్ Y² ప్లస్ Z²గా ట్రీట్ చేస్తాము. ట్రిగ్నోమెట్రిక్ ఫార్మేషన్లో 3 డైమెన్షనల్ వేలో అయితే X యొక్క కోఆర్డినేటర్స్ను 1 0 0 గాను, లేదంటే దీన్ని E1గా ట్రీట్ చేస్తారు, Iగా కూడా రాయొచ్చు. అట్లాగే Y యాక్సిస్ ఫంక్షన్లో ఉన్నదాన్ని 1 0 0 1 0 గాను, లేదు అంటే J గాను, లేదంటే E2 గాను ట్రీట్ చేస్తాము. అట్లాగే Z యాక్సిస్ కోఆర్డినేటర్స్ని వచ్చేసి 0 0 1గా ట్రీట్ చేస్తాము. దీన్ని మామూలుగా K గాను, లేదంటే E3 యూనిట్ వెక్టార్గా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఒక పొజిషన్ వెక్టార్ అనేది కావాలి అంటే ఈ విధంగా మనము ట్రీట్ చేయడం జరుగుతుంది.
దేర్ ఫోర్ ఇవి ఉన్నాయి. మనం ఏంటంటే సమ్ టైమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూషన్ ద్వారా మాత్రమే చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ కొన్ని మనము తీసుకొని సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఏ విధంగా మనము వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది చూస్తాము. జనరల్గా ఇంటిగ్రేషన్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ కానీ, ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ కానీ, లేదా ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా మనకు అడుగుతూ ఉంటాడు. జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు కానీ చేయడానికి డైరెక్ట్ వీటిని ఇంటిగ్రేషన్ ద్వారా చేస్తే రాయడానికి రాదు, లేదంటే వీటిని సొల్యూషన్ అనేది ఈజీగా రాదు. వీటిని చేయడానికి ఏంటంటే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది వాడుకొని చేయడం జరుగుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మామూలుగా మనము ప్రతిక్షేపణ పద్ధతి అని చెప్తూ ఉంటాము. ఆ ప్రతిక్షేపణ పద్ధతి వాడి మనము జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కొరకు ఏంటంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాస్ తీటా కావచ్చు, లేదంటే వై ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా కానీ ఇట్లాంటివి సబ్స్టిట్యూషన్ చేస్తూ మనము లిమిట్స్, ఒకవేళ లిమిట్స్ ఇచ్చాడు అనుకోండి, లిమిట్స్ని కూడా మనము కన్వర్షన్ చేస్తూ ఇంటిగ్రేషన్ చేయాలి. ఆ వచ్చిన ఇంటిగ్రేషన్ తర్వాత మనము అప్పర్ లిమిట్ లేదంటే లోయర్ లిమిట్ను సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ను మనము రీకాల్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో యూనిట్ 1లో కానీ, యూనిట్ 2లో కానీ, యూనిట్ 3లో కానీ ఇవన్నీ బాగా యూజ్ఫుల్ అవుతాయి. అవి ఏ విధంగా అనేది డైరెక్ట్ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడి చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ ఇంటిగ్రల్, ఇట్ ఈజ్ ఈజీలీ టు సబ్స్టిట్యూట్ ద పారామెట్రిక్ రిప్రజెంటేషన్స్ అంటాము, లేదంటే పారామెట్రిక్ ఫామ్ అంటాము. ఒకవేళ సర్కిల్ కానీ లేదంటే స్పియర్ లాంటివి ఇలాంటి ఫంక్షన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా కానీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, ఇట్లాంటి నేచర్ మనము సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది ఈజీగా సొల్యూషన్ అనేది చేయడానికి వాడుతుంటాం, విచ్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ మెథడ్. అండ్ అప్కమింగ్ యూనిట్స్లో మనము ఇది బాగా వాడుతూ ఉంటాం కాబట్టి వన్స్ వీ హ్యావ్ టు రీకాల్ ఫర్ ద దిస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. దేర్ఫోర్ ఇది మనకు మెథడ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఇంటిగ్రేషన్ 0 to 1 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని మామూలుగా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ద్వారా మనము సాల్వ్ చేయలేము కాబట్టి మనం ఏం చేస్తాము, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అబౌట్ ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటాను సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. దీని యొక్క డిఫరెన్సియేషన్ తీసుకున్నాం అనుకోండి, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. లిమిట్ను కూడా ఇమీడియట్లీ మనము చేంజ్ చేయాల్సి వస్తుంది. లోయర్ లిమిట్ వెన్ ఎవర్ x is equal to 0, then the theta lower limit is can be changed is 0, and also whenever we have to take the x is equal to 1, then the another upper limit can be changed into theta is equal to pi by 2. ఇవన్నిటిని కూడాము ఇంటిగ్రేషన్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్లో మనము సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రేషన్ 0 to pi by 2 అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా, which is equal to 0 to pi by 2 cos theta into sin cos theta d theta, which easily to write that integration 0 to pi by 2 cos square theta into d theta. మనకు ఆల్రెడీ cos 2 theta కి సంబంధించే ఫార్ములాస్ తెలుసు కాబట్టి cos 2 theta ని మామూలుగా 2 cos square theta minus 1 కానీ, లేదంటే 1 minus sin square theta 1 minus 2 sin square theta గా రాసుకోవచ్చు. therefore 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా ఈ ఫార్ములాస్ వాడి మనము చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఆ ఫార్ములాను రాసేస్తున్నాం. మనము కాస్ స్క్వేర్ తీటాని సింపుల్గా 1 ప్లస్ కాస్ 2 తీటా బై 2గా రాస్తాం. ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ వాల్యూస్ రాసామనుకోండి, ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 by 2 ఇంటూ డి తీటా ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 కాస్ 2 తీటా బై 2గా ట్రేడ్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ తీటా 0 to pi by 2 ప్లస్ 1 by 2 into sin 2 theta by 2 overall ga integration 0 to pi by 2. After the values, after the substitution the values, then we get that pi by 4 plus 1 by 4 into sin pi minus 0, we get that pi by 4. We clearly observe that any sin of n pi which is always 0 and cos n pi, it can be write the formula that is minus 1 power of n. In particularly if n is odd,
if n is odd, the value of n is equal to negativeness or -1. If n is even, then the value of n is equal to positive or 1, which is the very important formula or sine function or cos function. You have to write nth sine of nth function, that is sine n phi, which is always 0, either sine pi or sine 2 pi or sine cos pi, whatever it may be, which is always 0. And another definition, that is cos n pi. Cos n pi can be write in the form of which is equal to -1 power of n, whereas n either odd, which is right to -1. If it is even, n is even, then you have to write the value about the 1. It clearly about that we have to remember the further they have to use the formulas for upcoming problems. So similar way we have to discuss that one. Another example problem, that is integration 0 to 1 under x square under root of 1 minus x square into dx. Now which is also same problem or substitution the values, then we get the general solution. That is put x is equal to sin theta, dx is equal to cos theta. Now substitute the limits. Whenever x is equal to 0, the theta value it can be goes to 0, and similarly x is equal to 1, we can to substitute, that is theta is equal to pi by 2. Now substitute the all values about the in the given the integration 0 to 1 x square under root of 1 minus x square into dx square, which is equal to integration 0 to pi by 2. X means sin, therefore overall square means sin square theta under root of 1 minus sin square theta into cos theta d theta, which is equal to integration 0 to pi by 2 sin square theta 1 minus cos 1 minus sin square. It is easily to write the cos square theta. Now we have to write the cos square. When the root function, we have to write the cos theta into cos square theta. ఓవరాల్ గా మనకు sin 2 theta ఫామ్ రావాలి అంటే 2 sin theta cos theta ఉండాలి. ఇక్కడ ఏంటంటే sin theta cos theta హోల్ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 2ని మనము రేషనలైజేషన్ చేయాల్సి వస్తుంది. పైన డినామినేటర్లో న్యూమరేటర్లో తీసుకున్నట్లయితే 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 2 into sin theta cos theta whole square, then it is clearly write that 1/4 into integration 0 to pi by 2 sin square of 2 theta, which is also same phenomena which is useful of cos 2 theta యొక్క ఫార్ములాని సైన్లో ఏ విధంగా అయితే వాడుకుంటామో cos 2 theta is equal to 1 minus 2 sin square theta. ఇక్కడ 1 minus 2 sin square 2 theta ఉంది కాబట్టి ఇంకొక 2 అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, అంటే cos 4 thetaగా దీన్ని మనము ఇండికేషన్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా ఎలా రాసుకోవచ్చు దీన్ని 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1 minus cos 4 theta by 2గా రాసుకోవచ్చు. ఇండివిజువల్గా రాసేసాము అనుకోండి 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 1/2 ఇంటూ d theta మైనస్ 1/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi by 2 cos 4 theta by 2గా రాసుకోవచ్చు. ఓవరాల్గా ఇంటిగ్రేషన్ చేసేస్తే మనకు టీటా అనేస్తుంది 1/8 ఇంటూ టీటా 0 to pi by 2 మైనస్ 1/2 ఇంటూ సైన్ 4 టీటా బై 4 ఇంటూ 0 to pi by 2. సైన్ ఫంక్షన్ ఏదున్నా సరే 0 అయిపోతుంది. ఇంకా మనకు మిగిలేది ఏంటంటే పై బై 2 ఇంటూ 1/8 కాబట్టి పై బై 16 అనేది దీని యొక్క జనరల్ సొల్యూషన్గా మనము రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ టు రైట్ దట్ వన్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ అండర్ రూట్ ఆఫ్ 1 minus x square into dx. Put x is equal to sin theta. Now dx is also cos theta. Substitute the values under root of 1 minus x square, which is equal to integration of under root of 1 minus sin square theta into cos theta d theta. Overall we get that cos square theta. As usual same formula we have to applicable now, 1 plus cos 2 theta by 2. After the integration we get that 1/2 into theta plus 1/2 into sin 2 theta by 2. This is the general solution for theta. In particularly asking in examination to convert in the form of x. theta ni x లలో రాయమన్నాడు అనుకోండి, దాన్ని మామూలుగా ఎలా రాస్తున్నామంటే చూడండి, theta అంటే మనకు sin inverse of x గా రాస్తాం కాబట్టి sin inverse of x by 2 plus 1/4 అవుతుంది. sin 2 theta ని మామూలుగా 2 sin theta cos theta గా రాసుకోవచ్చు కాబట్టి sin inverse of x by 2 plus 1/2 into sin theta అంటే x
కాస్ తీటాని మామూలుగా √1 - sin స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. కాబట్టి √1 - sin తీటా అంటే ఎక్స్ కాబట్టి √1 - x స్క్వేర్. అంటే ఇలా కూడా అడగడానికి ఒక్కొక్కసారి స్కోప్ ఉంటుంది. డైరెక్ట్ టీటా ఫంక్షన్ అంటే టీటా రాసేస్తాము, కాకుండా తీటా కాకుండా ఎక్స్లలో కన్వర్షన్ చేయండి అలా అన్నప్పుడు మాత్రము వీఆర్ క్లియర్లీ రైట్ దట్ ద సొల్యూషన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అనేది వన్స్ ఒకసారి చూసుకొని మనము సొల్యూషన్ అనేది వస్తుందా లేదో చూసుకోవాలి. దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/2 + x ఇంటూ √1 - x స్క్వేర్ బై 2గా రాసి మనము చేస్తాము. అట్లాగే అనదర్ ప్రాబ్లం ఫర్ దట్ ఇంటిగ్రేషన్ x/√1 - x ఇంటూ dx. ఇది డైరెక్ట్ రాయొచ్చు, లేదు అంటే సైన్ టీటా కాస్ లేదా కాస్ టీటా కానీ మనము సబ్స్టిట్యూషన్ చేసి కూడా సొల్యూషన్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. 1 - x = t, దట్ ఇంప్లైస్ x = 1 - tగా ట్రీట్ చేస్తున్నాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు dx = -dt. ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ ద వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ 1 - t by √t ఇంటూ -dt. దేర్ ఫోర్ ఓవరాల్గా ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మనకు ఇది ఆన్సర్ వచ్చేది క్లియర్గానే ఉంది. దట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి మనకు -2 ఇంటూ √1 - x ఇంటూ 2 + x/3గా మనము ట్రీట్ చేస్తున్నాం. ఇట్లా మనకు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ యూనిట్లో కానీ సెకండ్ యూనిట్లో ఏదైనా సరే ఏదైనా డైరెక్ట్ సొల్యూషన్ అనేది ఇంటిగ్రల్ సొల్యూషన్ వాల్యూ అనేది రాలేదు అనుకోండి, ఆ సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఈ సబ్స్టిట్యూషన్ అనేది వాడి చేయాల్సి వస్తుంది. కాస్ తీటా కానీ లేదంటే సైన్ తీటా అంటే ఇచ్చినటువంటి సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్కి అనుగుణంగా మనము పారామెట్రిక్ రిప్రజెంటేషన్స్ అనేవి తీసుకోవాలి. ఈ పారామెట్రిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సర్ఫేస్ను సంతృప్తి పరిచేటువంటి పరామితీయ రూపాలు అంటారు. అంటే ఒక సమీకరణము ఒక ఇంటిగ్రల్ వాల్యూ అనేది ఒక సమాకలన విలువ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా లేదు, కనుక్కోవడానికి రానప్పుడు మనము పరామితీయ రూపాలు తీసుకుంటాము. ఈ పరామితీయ రూపాలు కూడా ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి సమీకరణాన్ని సంతృప్తి వచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ప్రతిక్షేపణ పద్ధతి అంటాము, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ యూనిట్లో కానీ సెకండ్ యూనిట్లో కానీ థర్డ్ యూనిట్లో కానీ చాలా సందర్భాల్లో మనము సొల్యూషన్స్ అనేది చేస్తున్నప్పుడు వెరీ యూజ్ఫుల్గా ఉంటుంది. వన్స్ ఒకసారి అవి రాసేటప్పుడు మనము క్లియర్గా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని మోరల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని మనము డిస్కషన్ చేద్దాము. d/dx ఆఫ్ u ఇంటూ vగా చేస్తున్నాం. దట్ ఈస్ u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇది ఆల్రెడీ మనకు డిఫరెన్సియేషన్ ఫార్ములా కాబట్టి యూ నో దట్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఇంటూ dxగా రాస్తున్నాం. దట్ ఈస్ u ఇంటూ ఇంటిగ్రేషన్ v ఇంటూ dx మైనస్ ఓవరాల్ ఇంటిగ్రేషన్ du/dx ఇంటిగ్రేషన్ v ఇంటూ dx. ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాగా మనము ట్రీట్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఈ ఫార్ములా కానీ ఫోర్త్ ఫార్ములా కానీ లేదా విధంగా ఫిఫ్త్ ఫార్ములా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతూ ఉన్నాడు. ఇంటిగ్రేషన్ uv ఫార్ములా అనేది u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx మైనస్ ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఇంటూ u డాష్ ఇంటూ ఇంటిగ్రేషన్ v dxగా రాస్తూ ఉన్నాం. అట్లాగే ఇంటిగ్రేషన్ u ఇంటూ dv/dx ఇంటూ dxగా రాస్తున్నాం. uv మైనస్ ఓవరాల్ ఇంటిగ్రేషన్ du/dx ఇంటూ v dxగా ట్రీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ sin bx dx విచ్ ఈస్ ఈక్వల్ టు e⁻ax/a² ప్లస్ b² ఇంటూ a sin bx మైనస్ b cos bxగా రాస్తూ ఉంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ రాసినా వస్తుంది సొల్యూషన్. ఒకవేళ మనకు ఫార్ములా ఐడియా ఉంది అనుకోండి, డైరెక్ట్ ఈ ఫార్ములా రాసేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ e⁻ax/a² ప్లస్ b². అక్కడ ఈ కోఆర్డినేట్స్ను రాసుకుంటున్నాం. అంటే ఈ పవర్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ గాను సైన్లో ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అనేది బీగా ట్రీట్ చేస్తున్నాము. e⁻ax/a² ప్లస్ b² ఇంటూ a sin bx మైనస్ b cos bxగా ట్రీట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ ఆల్సో ఫిఫ్త్ ఫార్ములా ఇంటిగ్రేషన్ e⁻ax into cos bx dx which is also right same phenomena, that is e⁻ax/a² plus b² into a cos bx plus b sin bxగా రాస్తున్నాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. చాలాసార్లు మనకు ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ఫార్ములాస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇవి డైరెక్ట్ ఫార్ములా రాసి చేసినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ uv ఫార్ములా వాడి చేసినా కానీ చాలాసార్లు డైరెక్ట్ సొల్యూషన్ అనేది చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ అనదర్ వన్ ఇట్ ఈస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైరెక్ట్ యూవీ ఫార్ములా వాడి మనము సొల్యూషన్ అనేది చేయొచ్చు. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్ని తీసుకొని మనము సొల్యూషన్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఎక్స్ స్థిర పదము ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్గా తీసుకుంటాం. ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ వైన్ ఇంటిగ్రేషన్ సైన్ అంటేనేమో మామూలుగా మనము కాస్ ఎక్స్గా ట్రీట్ చేస్తుంటాం. ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ది మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ ఇంటిగ్రేషన్ వచ్చేసి మనము సైన్ ఎక్స్. ఈ విధంగా డైరెక్ట్ ఈజీ సొల్యూషన్ అనేది మనం తీసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకసారి ఇవి చేసేటప్పుడు కొద్దిగా రీకాల్ చేస్తూ మనము చేస్తే ఈజీగా ఉంటుంది. ఇది యూవీ ఫార్ములా వాడి మనము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే అనదర్ ఫార్ములా ఇవ్వడం జరిగిందంటే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. యాక్చువల్గా మనకి ఇది ఫార్ములా ఉంది, అక్కడ కాస్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే బి వాల్యూ అనేది 1గా తీసుకొని డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినా వస్తుంది. లేదు అంటే మనము యూవీ ఫార్ములా తెలుసు కదా మనకు, యూవీ ఫార్ములా ప్రకారము చేయాలనుకున్నా కానీ ఆ యూవీ ఫార్ములా ప్రకారం మనకు చేసినా కానీ జనరల్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. దేర్ఫోర్ ఇక్కడ యూని ఫస్ట్ ఫంక్షన్ని మనము ఇవి రెండు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూయేషన్ ఫంక్షన్స్, అంటే అవిచ్ఛిన్నమయ్యే ప్రమేయాలు కాబట్టి ఇవి ఎప్పుడు కూడా మంతం కాదు. ఇంటిగ్రేషన్ చేస్తూ ఉన్నా అవకలనం చేస్తున్న వస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో ఏదైనా సరే మన ఇష్టం, ఒకదాన్ని యూగాను ఇంకొక దాన్ని వీగా ట్రీట్ చేస్తూ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఫైండ్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ డిఎక్స్గా చూస్తున్నాం. ఇక్కడ యూ ప్రమేయాన్ని ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ గాను వీని కాస్ ఎక్స్గా తీసుకొని దీన్ని ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏ సైన్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాము. విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఓవరాల్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఏ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తూ ఉంటాం. ఇన్ జనరల్లీ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్. అంటే ఇంటిగ్రేషన్ అనేది ప్రతిసారి వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్హెచ్ఎస్లో వచ్చినటువంటి ఇంటిగ్రేషన్ని మనము ఇటు ఎల్హెచ్ఎస్లోకి తీసుకొద్దాము. ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే బోత్ సైడ్ కామన్గా ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ను బయటకు తీస్తే మనకు ఏమవుతుంది, ఓవరాల్గా వీ గెట్ దట్ ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ని కామన్ తీసామనుకోండి 1 ప్లస్ ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఎక్స్ వస్తుంది. అంటే ఓవరాల్గా వీ గెట్ దట్ జనరల్ సొల్యూషన్ ఆర్ జనరల్ ఇంటిగ్రల్ ఫంక్షన్ ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్గా మనము ట్రీట్ చేయడానికి వస్తుంది. ఇవి మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, మనము ఫర్దర్గా వచ్చేటువంటి యూనిట్లలో వాడుకుంటాం కాబట్టి వన్స్ ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొద్దిగా రీకాల్ చేస్తే మనకు ఈజీగా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఫార్ములామేటిక్గానైనా మనము గుర్తుపెట్టుకొని చేసినా సరిపోతుంది. లేదు అంటే మనకి ఇంటిగ్రేషన్ ఐడియా ఉంది, ఇంటిగ్రేషన్ తెలుసు అనుకుంటే ఇంటిగ్రేషన్ చేస్తూ అయినా మనము సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఫార్ములాస్ అనేది ఒకసారి రిమెంబర్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా మనము వచ్చేటప్పుడు ఈ ఫార్ములాస్ అనేది therefore another our topic it is starts for our syllabus which is the unit 1 which is the line integral. How can to derive the line integral, which is the important one, so many time in asking in the examination point of view. So many problems is also derived from either integration of x, either integration of x square, or integrations of 0 to 1 some x cube, or integration 1 to m some x into under root of 1 minus x square. Sometimes of relevant problems are asking in the examination, which is the very important. మనకు తెలుసు లైన్ ఇంటిగ్రల్ అంటే సింగిల్ ఇంటిగ్రేషన్ చేయడము. ఒకసారి ఇంటిగ్రేషన్ అది ఎక్స్ ప్రమేయం కావచ్చు, వై ప్రమేయం కావచ్చు, జడ్ ప్రమేయం, ఏదైనా సరే ఒక ప్రమేయం అనేది ఒకేగా ఉదాహంగా ఉంటుంది. అంటే ఒకటే ప్రమేయానికి మనం చేస్తాము, ఎక్స్కి కానీ లేదా వైకి కానీ లేదా జడ్కి కానీ ఇలా చేస్తూ ఉంటే ఆ ప్రమేయాలని మనము రేఖీయ సమాకలనము లేదు అంటే లైన్ ఇంటిగ్రల్గా చెప్తూ ఉంటాం. మామూలుగా థియరిటికల్గా డెఫినేషన్ చూస్తే మనము
ప్రాబ్లమ్స్ అనేది చేయొచ్చు. చాలా ఈజీ ప్రొసీజర్ ఉంటుంది. ఈ లైన్ ఇంటిగ్రల్ కాబట్టి సింగిల్ ఇంటిగ్రేషనే కాబట్టి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు క్లియర్గా ఇంటిగ్రేషన్ చేస్తూ మనము ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఈ విధంగా మనము లైన్ ఇంటిగ్రల్స్ను చూపిస్తాము కాబట్టి ఆ లైన్ ఇంటిగ్రల్స్ చూపించినప్పుడు వన్స్ ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారో మనం చూద్దాము. ఇంపార్టెంట్ అడిగితే మనకు ఎస్ఏ టైప్ ఆఫ్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే షార్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో కూడా మనకు ఎగ్జామినేషన్లో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వన్స్ ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ను రీకాల్ చేద్దాం మనము. Therefore, line integral. What is the definition for the line integral? If r is equal to f of t is a curve C of a line joining from the points capital A to B and differentiable rectifiable at the point of P belongs to C is ds. The tangent unit vector which is at the point of C on the curve C is denoted by T is defined by dr by ds which is equal to T. A vector field function f of r is defined on a curve C and a tangent direction at the point of P. The value is f of r dot T. So the line integration f of r dot T ds is a line integral of f and a curve C. It is denoted by the integral over the functions of integration of a to b f dot TDS or in generally integral over C f dot dr by ds into ds or integral over C f dot dr. జనరల్లీ ఈ విధంగా చూపిస్తామని మామూలుగా రేఖా సమాకలని కావడానికి ఏ విధంగా లైన్ ఇంటిగ్రల్ ఫామ్ అనేది ఏ విధంగా డెఫినేషన్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతుందని చెప్తున్నాం. ప్రాబ్లమేటిక్ ఇష్యూస్లో లైన్ ఇంటిగ్రల్ ఫార్మేషన్ కావాలి అంటే ఓవరాల్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాట్ డిఆర్ని ఈ విధంగా చూపిస్తాము. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక సదిశా క్షేత్రం ఇచ్చినట్లయితే దానికి యూనిట్ అభిలంబం తీసుకుంటాము. స్పర్శరేఖ దిశలో యూనిట్ సదిశ డిఆర్ బై డిఎస్గా తీసుకుంటే ఈ రెండిటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో బిందు లబ్ధాన్ని మనము లైన్ ఇంటిగ్రల్గా కన్సిడరేషన్ చేస్తాము. కొన్నిటికి క్రాస్కు కూడా రాయొచ్చు, ఎఫ్ క్రాస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే బిందు లబ్ధం అన్నా ఉంటుంది లేదా వజ్ర లబ్ధం అన్నా ఉంటుంది. డాట్ ప్రోడక్ట్ అన్నా క్రాస్ ప్రోడక్ట్ అని సింగిల్ లైన్లో అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకోవాలి. ఏదైనా ఒక సదిశా క్షేత్రం అనేది ఎఫ్కు మరియు స్పర్శరేఖ దిశలో యూనిట్ సదిశకు ఉన్నటువంటి లబ్ధాన్ని అది లబ్ధము అనేది వజ్ర లబ్ధముగా ఉండొచ్చు, బిందు లబ్ధం అన్నా ఉండొచ్చు. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటాము. దీన్ని మామూలుగా ఎఫ్ డాట్ డిఆర్ కానీ లేదంటే ఎఫ్ క్రాస్ డిఆర్గా కూడా చేస్తాం. క్రాస్ అన్నప్పుడు క్రాస్ ప్రోడక్ట్ వాల్యూస్ని తీసుకోవడం జరుగుతుంది. డాట్ అంటే డాట్ ప్రోడక్ట్ వ్యవస్థితమయ్యే వాల్యూస్ని తీసుకోవడం, అంటే ఐ డాట్ ఐ సందర్భం కావచ్చు, జే డాట్ జే సందర్భం కావచ్చు, లేదంటే కే డాట్ కే సందర్భం కావచ్చు. ఇట్లా సందర్భంలో తీసుకొని మనము సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దాన్ని మామూలుగా థియరిటికల్గా చూసినట్లయితే మనకు దేర్ఫోర్ ఈ విధంగా ఏదైనా వక్రము సి పైన ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీగా ఈ రెండు బిందువులను కలిపేటువంటి వక్రము సిని ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీగా నిర్వచించినట్లయితే దీని యొక్క స్పర్శరేఖ దిశలో యూనిట్ సదిశను డిఆర్ బై డిఎస్ లేదంటే టీగా చూపిస్తాము. ఈ రెండిటి యొక్క లబ్ధాన్ని ఎఫ్ ఆఫ్ ఆర్ వక్రం యొక్క లైన్ ఇంటిగ్రల్ లేదంటే రేఖా సమాకలని అంటాము. మామూలుగా దీన్ని ఇంతకుముందు చూపించినట్టుగా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ డాట్ టీడిఎస్గా మనము చూపించడం జరుగుతుంది. లేదంటే ఓవరాల్ ఇంటిగ్రల్ సి ఇంటూ ఎఫ్ డాట్ డిఆర్ బై డిఎస్ ఇంటూ డిఎస్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదంటే సింపుల్గా ఇంటిగ్రల్ సి ఇంటూ ఎఫ్ డాట్ డిఆర్గా చూపించవచ్చు. సమ్ టైమ్స్ మనము క్రాస్గా కూడా చూపిస్తుంటాం. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను నేచర్ను బట్టి మనము రాయాల్సి వస్తుంది. అంటే ఏదైనా సదిశా క్షేత్రానికి యూనిట్ సదిశ స్పర్శరేఖ దిశలో యూనిట్ సదిశ ఏదైతే ఉందో ఆ యూనిట్ సదిశకు మధ్య ఉన్నటువంటి వజ్రలబ్ధాన్ని కానీ లేదంటే బిందు లబ్ధాన్ని రేఖా సమాకలని లేదంటే లైన్ ఇంటిగ్రల్గా మనము చూపించడం జరుగుతుంది. దాన్ని ఈ విధంగా డినోట్ చేస్తూ ఉంటాం. ఏదైనా ప్రాబ్లమేటిక్స్ వచ్చినప్పుడు మనము ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఇంటిగ్రేషన్ను వాల్యూస్ అనేది లోయర్ లిమిట్ కావచ్చు లేదంటే అప్పర్ లిమిట్ను కానీ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఈజీగా జనరల్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వన్స్ ఒకసారి ఇవి రాసేటప్పుడు
రాసేటప్పుడు క్లియర్గా ఒకసారి చూస్తూ రాస్తే ఈజీగా మనకు సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఇవి రిమైనింగ్ ఇది డెఫినేషన్, మెయిన్ ఇంపార్టెంట్ డెఫినేషన్, చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, చాలాసార్లు మనము ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి డెఫినేషన్. కాబట్టి వన్స్ ఒకసారి రిమెంబర్, డెఫినేషన్ అడగడం కానీ లేదంటే దీని మీద ప్రాబ్లమ్స్ కానీ మనకు అడుగుతూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి ఒకసారి మనము చేద్దాము. లైన్ ఇంటిగ్రల్ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికంటే u ఈజ్ ఈక్వల్ టు xy అండ్ z² అండ్ ఆల్సో ఎక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మనకు x ఈజ్ ఈక్వల్ టు 1+t ఇవ్వడం జరిగింది. అట్లాగే y ఈజ్ ఈక్వల్ టు 0 ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో z ఈజ్ ఈక్వల్ టు t² ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీలో రాయమంటున్నాడు మొత్తం ప్రమేయాన్ని. దేర్ ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు t² రాస్తున్నాం. ఇక్కడ 0 ≤ t t 3 అవుతే ఇంటిగ్రల్ ఓవర్ c ఇంటూ ఎఫ్ డాట్, సారీ ఇక్కడ ఎఫ్ బదులుగా u ఉంది కాబట్టి మనము u డాట్ dr వాల్యూను చేయాల్సి వస్తుంది. అంటే యూకి మరియు డిఆర్కు మధ్య ఉన్నటువంటి డాట్ ప్రోడక్ట్ విలువను మనము క్లియర్గా కనుక్కున్నట్లయితే ఆ వచ్చేటువంటి విలువనే మనకు కావాల్సినటువంటి లైన్ ఇంటిగ్రల్ వాల్యూ అవుతుంది. ఇది ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేద్దాము. సొల్యూషన్ వచ్చేసి u ఈజ్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది xy అండ్ ఆల్సో z² అండ్ ఆల్సో x. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు మనకు. x అంటే 1+t ఇవ్వడం జరిగింది. y వాల్యూ చెప్పినా చెప్పకపోయినా 0 ఇవ్వడం జరిగింది. z² యాక్చువల్గా z ఇచ్చింది మనకు t², స్క్వేర్ అన్నాడు కాబట్టి t⁴ మారుతుంది. అండ్ ఆల్సో x అంటే ఏం తీసుకోవచ్చు, సింపుల్గా మనము 1+tగా కన్సిడరేషన్ చేయొచ్చు. దేర్ ఫర్ u ఈజ్ ఈక్వల్ టు ఈజీగా ఏమవుతుంది, 0 ఇంటూ సంథింగ్ ఏదున్నా 0 అవుతుంది. t⁴ రాసుకోవచ్చు, ఈజీగా 1+tగా మనం రాయొచ్చు. నెక్స్ట్ అట్లాగే ఇంకొక పార్ట్ వచ్చేసి మనకి ఇచ్చాడు r అనేది మనకు ఆల్రెడీ తెలుసు. r అనేది విచ్ ఇస్ ది పొజిషన్ వెక్టారు, స్థాన సదిశ ఏ విధంగా రాసుకుంటున్నాం మనం, x, y, zగా రాసుకోవడం జరుగుతుంది. దేర్ ఫర్ దీన్ని x వాల్యూస్, వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ x వాల్యూస్, r బార్ ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఏమి ఇచ్చాడు మనకు 1+t ఇవ్వడం జరిగింది. y వాల్యూ 0 ఇవ్వడం జరిగింది. z వాల్యూ వచ్చేసి మనకు t² ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ దీన్ని డిఫరెన్సియేషన్ చేసామనుకోండి ఏమవుతుందమ్మా, dr ఈజ్ ఈక్వల్ టు 1కి 0 అవుతుంది, tకి 1, 0కు 0 అని వస్తుంది, t²కు సింపుల్గా 2t అని రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం u డాట్ dr చేయాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ u డాట్ dr, ఈ రెండిటి చేయండి. 0 ఇంటూ 1 అనేది 0 అవుతుంది, ప్లస్ 0 ఇంటూ t⁴ ఆల్సో 0 అవుతుంది. ఇంకా మిగిలేది మనకు 2t ఇంటూ 1+t మిగిలడం జరిగింది. 2t ఇంటూ 1+2t మిగిలింది. ఇప్పుడు ఈ వాల్యూకు మనకి ఇంటిగ్రేషన్ చేస్తూ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి ఈజీగా మనకు జనరల్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఆ ప్రాబ్లమ్స్ మనము చూద్దాము. 2t ఇంటూ 1+2, దేర్ ఫర్ u డాట్ dr వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది 2t ఇంటూ 1+tగా రావడం జరిగింది. దేర్ ఫోర్ ఈ వాల్యూని మనం ఇంటిగ్రేషన్ చేసామనుకోండి, ఇంటిగ్రేషన్ c ఇంటూ u డాట్ dr, ఈ వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే 0 to 3 ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ 2 ఇంటూ t అనేది 2t వస్తుంది, ప్లస్ 2t ఇంటూ t అనేది కాస్త 2t² మారుతుంది. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ చేశారే అనుకోండి బోత్ సైడ్, 2 స్థిర పదము, t యొక్క ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మనకు t²/2 వస్తుంది, 0 to 3. అట్లాగే 2 స్థిర పదము, t²కు ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది t⁴ ఇంటూ 0 to 3గా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ 2 క్యాన్సల్, 3² వస్తుంది మామూలుగా ఇది, ప్లస్ ఇదేమవుతుంది 2/3 ఇంటూ 3⁴³ వస్తుంది. అంటే ఓవరాల్గా విచ్ ఇస్ 9 ప్లస్ 2/3 ఇంటూ 3³ అంటే 27గా రాసుకోవచ్చు. 3 1 3 9 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 9 ప్లస్ 9 ఇంటూ 2 అంటే 18, 18 ప్లస్ 9 అనేది కాస్త 27 అవుతుంది. అంటే ఒక లైన్ ఇంటిగ్రల్ ఏదైతే చెప్తున్నామో ఒక సదిశ ప్రమేయము మరియు యూనిట్ సదిశ స్పర్శరేఖ దిశలో యూనిట్ సదిశ ఏదైతే ఉందో ఆ వాల్యూలు అనేది మనము ప్రతిదానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన కాన్సెప్ట్ని బట్టి మనము ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫికేషన్ చేస్తూ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. వన్స్ ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము. యు ప్రమేయం అనేది xy, z², x ఇస్తే దీని యొక్క ఇంటిగ్రల్ వాల్యూ, లైన్ ఇంటిగ్రల్ వాల్యూ, రేఖా సమాకలన విలువ అనేది ఓవరాల్ ఇంటిగ్రేషన్ u డాట్ dr వాల్యూ కనుక్కున్నాము. అది ఓవరాల్గా ఎంత వచ్చిందంటే 27. ఈ విధంగా ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనము ఈజీగా ఇదే మెథడ్లో సొల్యూషన్ చేస్తే మనకు ఈజీగా రావడం జరుగుతుంది.
నెక్స్ట్ సిమిలర్గా అదేవిధంగా మనము ఇంకొక ప్రాబ్లమ్ని కూడా చేద్దాము. దట్ ఈజ్ వాట్ ఈస్ ద గివెన్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రొసీజర్ ఇచ్చాడు ప్రాబ్లము 5z² అట్లాగే 2x అండ్ ఆల్సో x+2y ఇవ్వడం జరిగింది. 5z² 2x x+2y ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేయడానికి కొరకు ఇచ్చినటువంటి కర్వ్స్ ఏంటంటే x = t ఇవ్వడం జరిగింది, y = t² ఇవ్వడం జరిగింది, అట్లాగే z ఈజ్ ఆల్సో t² ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ వాల్యూస్ వచ్చేసి 0 <= t <= 1 ఇవ్వడం జరిగింది. దీన్ని మనము సొల్యూషన్ రాసేస్తే ఈజీగా అయిపోతుంది మనకు పని. f ఈజ్ ఈక్వల్ టు 5 × z అంటే t² ఇచ్చాడు, స్క్వేర్ కాబట్టి t⁴గా మారుతుంది, ప్లస్ 2x 2 × x అంటే t ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ x+2y అంటే x అంటే t ప్లస్ 2 × y అంటేనేమో t². ఓకే, ఈ ఎఫ్ వాల్యూ మనము కనుక్కోవడం జరిగింది. ఆర్ వాల్యూ అంటే వీ నో దట్ ఆర్ వాల్యూ వాట్ ఈస్ ద వాల్యూ x, y, z. దేర్ ఫోర్ ఆర్ వాల్యూను సబ్స్టిట్యూషన్ చేయండి, t, t², t² వస్తుంది. దీన్ని డిఫరెన్సియేషన్ చేసామే అనుకోండి dr = 1, 2t, 2tగా రావడం జరుగుతుంది. ఓకేనా, f.dr కదా, ఈ రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ని కనుక్కుందాం. f.dr ఏమొస్తుందమ్మా చూడండి, 5t² × 1 చెప్పకపోయినా 5t² వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది 2t + 2t అంటే 2 × 2 4, t × t t² వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమొస్తుంది మనకు t 2t + 2t² అంతే కదా, t + 2t². దీన్ని మనము సింప్లికేషన్ చేస్తే జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా 5t² కాబట్టి t⁴గా రాస్తున్నాం. 5t⁴ 4t² ప్లస్ దీన్ని కొద్దిగా సింప్లికేషన్ చేస్తే మనకు 2t² + 2 × t అంటే 4t³ వస్తుంది. అంటే ఓవరాల్గా మనం ఏమొస్తుంది f.dr వాల్యూ అనేది ఓవరాల్గా ఏమొస్తుంది చూడండి, 5t⁴ ప్లస్ 4t² ప్లస్ 2t² ప్లస్ 4t³ రాసుకోవచ్చు. అంటే ఓవరాల్గా దీన్ని సింపుల్గా మనం చేస్తే 5t⁴ ప్లస్ 4 + 2 అంటే 6t² ప్లస్ 4t³ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క ఇంటిగ్రేషన్ చేసినట్లయితే మనకు ఈజీగా సొల్యూషన్ అనేది వస్తుంది. దాన్నే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేయండి, 0 to 1 ఇవ్వడం జరిగింది కాబట్టి f.dr వాల్యూని ఇంటిగ్రేషన్ చేద్దాము. ఇంటిగ్రేషన్ ఓవరాల్గా 0 to 1 5t⁴ ప్లస్ 6t² ప్లస్ 4t³ రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ చేసామనుకోండి 5t⁴ అంటే ప్లస్ 1 యాడ్ అవుతుంది కాబట్టి t⁵/5 ఇంటిగ్రేషన్ 0 to 1 ప్లస్ 6 × t³/3 0 to 1 వస్తుంది. అట్లాగే 4 × t⁴/4 వస్తుంది. ఇది 0 to 1 అవుతుంది. అంటే చెప్పకపోయినా 5 క్యాన్సల్, 1 ప్లస్ 3 1 3 2 2 వస్తుంది, ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది, 1. అంటే ఓవరాల్గా మనకు ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. దేర్ ఫోర్ ఈ క్లియర్లీ రైట్ ఫర్ దట్ 1 + 2 + 1 3 + 1 అనేది 4. అంటే ఈ ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ అనేది మనకి ఎంత వస్తుందంటే వీ క్లియర్లీ రైట్ ఫర్ దట్ వన్ యువర్ చాయిస్. ఈ విధంగా ఏదైనా సరే ప్రాబ్లం అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తూ మనము సొల్యూషన్స్ అనేవి ఈజీగా చేయాల్సి వస్తుంది. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే మోడల్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి కాబట్టి అన్నీ కూడా సేమ్ మనం f.dr కానీ లేదు అంటే u.dr కానీ ఇట్లా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము క్లియర్గా దాని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూస్ను సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ వీ హ్యావ్ టు ఈ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నప్పుడు మనము క్లియర్గా చేస్తూ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒకసారి చూడండి. సేమ్ అదేవిధంగా 5z² 2x అట్లాగే x+2y ప్రమేయానికి లైన్ ఇంటిగ్రల్ వాల్యూ రేఖా సమాకలన విలువ అనేది ఎంత వస్తుందంటే ఆ వాల్యూ అనేది 4 అనేది మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సేమ్ ప్రొసీజర్ ప్రకారం మనము ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ అదేవిధంగా అనదర్ ప్రాబ్లం ఫైండ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ది వెక్టార్ ఫీల్డ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. y² x, z y² x, z along the curve z is equal to y is equal to e power of x from 0 to 1 అనేది ఇవ్వడం జరిగింది. సేమ్ ఇది కూడా అదే ప్రాబ్లం ప్రకారం మనం చేసామే అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. దేర్ ఫోర్ ఆర్ను కూడా మనం y² x, z ఇవ్వడం జరిగింది. డిఆర్ను కూడా dxi ప్లస్ dyj ప్లస్ dzకి రెండిటి యొక్క డాట్ ప్రోడక్ట్ వాల్యూ అనేది మనకు మామూలుగా e పవర్ ఆఫ్ x e power of 2x dx plus x into e power of x dx plus e power of x into dx e power of xగా రాస్తున్నాం. అంటే ఓవరాల్గా ఏ విధంగా వస్తుందంటే మనకి ఇది 2 into e power of 2x dx వస్తుంది ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఈ లిమిట్స్ ఏమి ఇవ్వడం జరిగింది అంటే మనకు 0 to 1 లిమిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ సి యూ డాట్ డిఆర్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 2 into e power of 2x plus x into e power of x వాల్యూను ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇది ఏమొస్తుందంటే మనకు 2 into e power of 2x by 2 ఇంటిగ్రేషన్ 0 to 1 plus x into e power of x 0 to 1 అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్ 0 to 1 e power of x dxగా ట్రీట్ చేస్తూ ఉన్నాము. దేర్ ఫోర్ e power of x -2 plus 1 into e minus e power of x 0 to 1 ఓవరాల్గా e స్క్వేర్ -1 అండ్ ఆల్సో ప్లస్ ఈ మైనస్ ఈ పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 ఓవరాల్గా క్యాన్సిల్ అయిపోతే ఈ స్క్వేర్. దేర్ ఫోర్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్.